2026-27 బడ్జెటు అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో 47% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం కాబట్టి వ్యవసాయానికి పెద్దపీట వేసి గతంలో వరేస్తే ఊరన్నటువంటి వాళ్ళ ఫామ్ హౌస్లకు కూడా కేసీఆర్ కూడా సన్నోట్లకు బోనస్ పంపే ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ బడ్జెటు పేద ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల భద్రత, వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం ప్రతి ఒక్కరికి ఇలా బీమా కల్పించే ఈ బడ్జెట్ ఎంతో పెద్దగా ఉంటే దీన్ని కూడా జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు, ఈ బడ్జెట్ చదువుతుంటే వినలేని ప్రతిపక్షాలు మరి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలలో చెవులో పువ్వులు పెట్టి మరి వాళ్ళకు వినూత్నంగా వాళ్ళు చెవులలో పూలు పెట్టడం నిజంగా సిగ్గుచేటుగా ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.